హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలతో పాటు దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలో సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉందని, గత ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాల విరామ కాలాలు ఎక్కువగా నమోదవడం వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీనివల్ల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా జూన్ 20 నుండి 26 వరకు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉరుములు మెరుపుల సమయంలో ఆరుబయట ఉండకుండా సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని చెబుతున్నారు. ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. So friends, ఇది update news. Thank you friends. Thanks for watching this video. Please subscribe.